నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: జంగారెడ్డిగూడెంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహణ। పలు చట్టాలపై అవగాహన కల్పించిన న్యాయమూర్తులు। శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారు। అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు। చోరీ కేసులో కవల సోదరులు అరెస్ట్। నిందితుల వద్ద నుంచి 60 గ్రాముల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నామని తెలిపిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్। శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించిన అర్చకులు। ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటుగా చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ కిషోర్ కుమార్ తెలిపారు। జంగారెడ్డిగూడెంలోని డిసిసిబి ఫంక్షన్ హాల్లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విధాన్ సే సమాధాన్ పేరుతో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కేఎస్ఆర్ తేజస్వి, ఆర్టీఓ అద్దయ్య, తహసీల్దార్ స్లీవా జోసి, సిడిపి బ్యూలాతో కలిసి జడ్జి కిషోర్ కుమార్ పాల్గొన్నారు। తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేశారు। అనంతరం అంగన్వాడీ కార్యకర్తలకు బ్యాగులు, చట్టాలను తెలియజేస్తూ ముద్రించిన కరపత్రాలను అందజేశారు। ఈ సందర్భంగా జడ్జి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన కల్పించేందుకు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు। చట్టాలపై అవగాహన కలిగిన వారి సంఖ్యను పెంచడమే ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు। అనంతరం మెజిస్ట్రేట్ తేజస్వి మాట్లాడుతూ ప్రతి మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు। అంతేకాకుండా పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ల గురించి తల్లిదండ్రులు వివరించాలన్నారు। అదేవిధంగా పిల్లలకు ఎటువంటి సమస్య వచ్చినా వారి తల్లిదండ్రులతో చర్చించుకునే విధంగా మెలగాలని సూచించారు। ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ముల్లపూడి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షురాలు సుగుణ కుమారి, మాజీ అధ్యక్షులు మేకా ఈశ్వరయ్య, అచ్యుత శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు। మనం ఈ రోజు ఇక్కడ ఎందుకు సమావేశమయ్యాము అంటే, గౌరవనీయుల సుప్రీంకోర్టు వారు, హైకోర్టు వారి ఆదేశానుసారం మన పశ్చిమ గోదావరి జిల్లా పీడీజే శ్రీ పురుషోత్తం కుమార్ గారు సూచనల మేరకు విధాన్ సే సమాధాన్ అనే నినాదంతో చట్టంతో అవగాహన కార్యక్రమం, చట్టంలోని నియమాల పట్ల అవగాహన కార్యక్రమం బ్లాక్ లెవెల్ స్థాయికి, మరి ముఖ్యంగా మహిళలకి ఉన్నటువంటి హక్కులు, వాళ్ళు తీసుకోవాల్సిన విధానాలు, మీ దగ్గర నుంచి మీకు తెలిసిన వాళ్ళకి మీ రిప్రజెంటేటివ్స్ గా బ్లాక్ లెవెల్కి తీసుకురావాలని ఈ కార్యక్రమాన్ని నిర్దేశించడం జరిగింది। యాక్చువల్లీ మన దేశంలో లీగల్ ఇగ్నోరెన్స్ రేట్ చాలా ఎక్కువ। ఎందుకంటే అమెరికాలో 80% పీపుల్స్ వాళ్ళందరికీ చట్టాలు తెలుసు, కానీ మన ఇండియాలో ఆ పరంగా ముందుకు వెళ్ళటానికి కోసం ఈ కార్యక్రమాలు మనం ఎక్కువగా లీగల్ లిటరసీ క్యాంపులు, దాంట్లో చట్టాలు ఏమున్నాయని మీ ముందుకు తీసుకొని వస్తారు। మీరు మీ బాధ్యతగా దాన్ని మీరు ఎంతమందికి అయితే తీసుకెళ్ళగలరో అంతవరకు తీసుకెళ్తారని ఆశిస్తూ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా మేము లీగల్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది। ఆ క్యాంప్ సందర్భంగా ఈ రోజు మీకు NCW గురించి, ఆడవాళ్ళ హక్కుల గురించి, మీ పట్ల జరిగే నేరాలు ఏంటి, అలాగే మీకు సంబంధించి మీకు బెనిఫిషియరీ అయ్యే గవర్నమెంట్ స్కీమ్స్ గురించి, ఇలా డిఫరెంట్ అంశాల మీద చర్చించుకోవడానికి ప్రోగ్రాం పెట్టడం జరిగింది। మనకి ఈ చట్టాలపైన అవగాహన అనేది అవసరం। ఎవరు వెంటపడినా, వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా అది తప్పు అని గుర్తించి మనం న్యాయం మీద నమ్మకం పెట్టుకొని వాడికి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలాగా మీరు ముందుకు రావాలి। అలానే ఎక్కువగా మనం అలాంటి పరిస్థితుల్లో పడకుండా మళ్ళీ మనం భద్రపరుచుకోవాలి। ఇప్పుడు ఆపదలు అనేవి చెప్పి రావు, అలాగ జరగకుండా మనం ప్రివెన్షనరీ మెజర్స్ తీసుకోవచ్చు। కానీ ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నా సరే దాని నుంచి ఎలా బయటపడాలనేది నేర్చుకోవాలి।
జాగ్రత్తలు అనేవి ఎప్పుడు ఆడవాళ్ళు ఎదుగుదలకి ఆటంకాల్లో ఉండకూడదు. దానికన్నా ముందు నుంచే పిల్లలకి గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనేది నేర్పించాలి. అలానే పేరెంట్స్ తోని పిల్లలు అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. అది మంచి అయినా చెడైనా ఎవరు ఇబ్బంది పడినా సరే ముందు వాళ్ళు తెలిసి తెలియని వయసులో వాళ్ళు సఫర్ అవ్వకుండా ఏ చిన్న విషయం అయినా తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాలి అన్నది వాళ్ళకి చెప్పాలి. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో 3వ రోజైన శనివారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి పలు విశిష్ట పూజలు నిర్వహించారు. అంతేకాకుండా సామూహిక కుంకుమ పూజలు కూడా జరిపారు. ఈ పూజలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా అంబికా హోటల్స్ అధినేతలు ఉక్కుర్తి దుర్గారావు, ఉక్కుర్తి సీతారాంలతో పాటుగా ముత్యాల వెంకట, గణేష్, లక్ష్మీదుర్గ దంపతులు ప్రసాద దాతలుగా వ్యవహరించారు. అదేవిధంగా సింగులూరి సతీష్, వీర వెంకట, శ్రీదేవి దంపతులు అమ్మవారి అలంకరణకు చీరను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాడపల్లి వెంకట శేషాచార్య మాట్లాడుతూ గంగానమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే దసరా ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజుతో పాటుగా సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజనని అనేటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుపుకుంటూ ఈరోజు 3వ రోజుగా శ్రీ గంగానమ్మ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుండి కూడా అవతార పూజా కార్యక్రమంతో పరిపూర్తి చేసుకుని సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతోంది. అలాగే సాయంత్రం ఈరోజు అన్నపూర్ణ హోమంతో ప్రతిరోజు కూడా ఏ అవతారంతో అయితే అమ్మవారు కొలువు తీరి ఆరాధన చేసుకుంటారో ఆ రోజున ఆ అమ్మవారికి సాయంత్రం హోమ కార్యక్రమం ఉంటుంది. అలాగే ఆదివారం రోజున శ్రీ గంగానమ్మ అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులందరికీ కూడా దర్శనమవుతున్నారు. అలాగే సాయంత్రం 6 గంటలకి లలితా హోమం ఉంటుంది. అలాగే 7 గంటల నుండి ఎస్ రూపాదేవి గారి వారి శిష్య బృందంచే భరతనాట్య కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం 7:30 సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతోంది. ఈ పూజా ద్రవ్యాలన్నీ కూడా భక్తులు తెచ్చుకొని అమ్మవారిని ఆరాధించుకుని అమ్మ యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా పాత్రలు కావలసిందిగా తెలియజేస్తున్నాము. అలాగే నవరాత్రి మహోత్సవాలలో మీ గోత్రనామాలతో అర్చన కొరకు ఆలయం వద్ద కమిటీ వారిని సంప్రదించి మీ గోత్రనామాలను నమోదు చేయించుకోవలసిందిగా తెలియజేస్తున్నాము. చోరీ కేసులో కవల సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 లక్షల రూపాయల విలువైన 60 గ్రాముల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో కృష్ణాష్టమి రోజున రాత్రి 7 గంటల సమయంలో ఒక మహిళ మెడలో బంగారు చైన్ను లాక్కొనిపోయిన కేసులో ఏలూరు రూరల్ మండలం పైడిచింతపాడు గ్రామానికి చెందిన సైదు రాఘవేంద్ర ప్రసాద్, సైదు రవీంద్ర ప్రసాద్లను అరెస్టు చేశామన్నారు. వీరు ఏలూరు 1 టౌన్, 2 టౌన్, కైకలూరు పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో మహిళల మెడల్లో గొలుసులను దొంగతనాలకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, నిడమర్రు ఇన్స్పెక్టర్ ఎం సుభాష్, ఎస్ఐ మదీనా బాషా సిబ్బందిని ఎస్పీ అభినందించారు. చైన్ స్నాచింగ్ చేస్తున్న 2 దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి కూడా ఒక 3 చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్స్లో ఉన్న ప్రాపర్టీని రికవర్ చేశారు. ఒక 60 గ్రాములు సుమారు ఈ బంగారము, ఒక 5 లక్షల వరకు దీని విలువ ఉంటుంది. ఈ సైదు రాఘవేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి, ఈ సైదు రవీంద్ర ప్రసాద్, వీళ్ళిద్దరు కూడా కవల పిల్లలు. వీళ్ళిద్దరూ కలిసి ఈ దొంగతనాలు చేయడము, ఒకరినొకరు
ఏకరూపంగా ఉండడం వల్ల తప్పించుకోవడం కూడా వాళ్ళకి కొంచెం సులభంగా ఉంటుంది. సో వీళ్ళు ఇంకా కొన్ని దొంగతనాలు ఏమన్నా చేస్తున్నారేమో కానీ ఫర్దర్గా కూడా వెరిఫై చేస్తాము. సో ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర నుంచి ఈ 3 చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. అండ్ ఐ అప్రిషియేట్ డిఎస్పి గారు, ఏలూరు 1 టౌన్ సిబ్బంది, తర్వాత 2 టౌన్లో కూడా ఒక 2 టౌన్ స్నాచింగ్ కేసు. అప్పుడు చూస్తుంటారు ఒక లేడీ కింద పడిపోయిన ఇన్సిడెంట్. సో దీని సందర్భంగా కూడా మనకి ఈ సీసీటీవీ అనేది చాలా బాగా ఉపయోగపడింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో 3వ రోజైన శనివారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. పట్టణానికి చెందిన బచ్చు వెంకటేశ్వరరావు దంపతులు, దూబగుంట్ల బాపిరాజు దంపతులు పూజాది కార్యక్రమంలో నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఏలూరి ఫణికుమార్ బ్రదర్స్ ప్రసాదాన్ని అందించారు. కలఘర వీర్రాజు అందించబడిన చీరను అమ్మవారికి అలంకరించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ వరకు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. కావున ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు టీవీఏ రామతారకం, తడికమల రామకృష్ణ, పమిడి శ్రీను, కాకి శ్రీను, వాగు సత్యనారాయణ, ఇమ్మడి భాస్కర్, రేపాక మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన జంగారెడ్డి గ్రామంలో కనకదుర్గమ్మ అమ్మవారి అవతారమైన వాసవి కన్యకా పరమేశ్వరి వారి ఆలయంలో 21వ దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. చాలా అంగరంగ వైభవంగా జనులందరూ మెచ్చే విధంగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మవారి దయకు కృపాపాత్రులు కాగలరని ఆశిస్తున్నాం. ఈ రోజున 3వ రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవిగా తన అవతారాన్ని మనందరికీ దర్శనం ఇస్తున్నారు. ఈ రోజున పూజలో కూర్చున్న వారు దూపగుంట్ల బాపిరాజు గారి దంపతులు, బచ్చు వెంకటేశ్వర గారి దంపతులు. అమ్మవారికి చీరను సమర్పించిన వారు కలగర వీర్రాజు గారు, తర్వాత ఏలూరు ఫణికుమార్ గారు ప్రసాదాన్ని అందించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తరపున ప్రతిరోజు కూడా రాత్రి 10 గంటల వరకు కూడా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ వచ్చి ఆడ మగ పిల్లలతో సహా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాం. మన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఈరోజు మనకి అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చి రేపు అనగా 6వ తారీఖు శుద్ధ చవితి నాడు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాబట్టి 50 మంది భక్తులు విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. అదేవిధంగా రేపు విశేషంగా మన ఆలయం వద్ద 1,00,000 బిల్వార్చన కార్యక్రమం కూడా కలదు. భక్తులు కూడా విచ్చేసి అమ్మవారి ఈ విశేష అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాము. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అలాగే 13/10/2024 ఆదివారం ఉదయం 11 గంటల నుండి అన్నప్రసాద వితరణము అనంతరము వివిధ రకాలైన మేళతాళాలతో అమ్మవారి గ్రామోత్సవం జరుగును. కావున 50 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన వెంకటరమణను పలువురు కౌన్సిలర్లు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించి దుస్సాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణాభివృద్ధికి అన్ని విధాలా కృషి చేయాలి అని తాము కూడా అండగా ఉంటామని కమిషనర్కు కౌన్సిలర్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను కూడా సక్రమంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, కరటూరి రమాదేవి, వలవల తాతాజీ, తెలగారపు జ్యోతి పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ చక్ర సహిత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో 3వ రోజైన శనివారం శ్రీ గాయత్రి దేవిగా అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కె విజయ శర్మ నేతృత్వంలో ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయంలో జరిగిన పూజలో బవిరిశెట్టి హనుమాన్ తిలక్ ఇందిరా ప్రియదర్శిని రాధాకృష్ణ రమ్య దంపతులు పాల్గొన్నారు. అదేవిధంగా కొండూరి మోహన నాగవెంకట అంజీశ్వరరావు రత్నావతి దంపతులు ప్రసాదదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి అలంకరణను మాడా గణేష్ శ్రీదేవి దంపతులు సహకరించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా KLN ధనకుమార్ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ వరకు ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. కావున ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి అతి సమీపంలో కొలువై ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలో ఈరోజు 3వ రోజు. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ, అదేవిధంగా ఉత్సవ కమిటీ సమన్వయంతో చేస్తున్నటువంటి కార్యక్రమాల పరంపరలో ఈరోజు ముత్యాలమ్మ తల్లి గాయత్రి మాతగా భక్తులకు దర్శనమిస్తున్నటువంటి అపూర్వమైన సన్నివేశంలో మనందరం కూడా ఉన్నాం. ఈ క్రమంలో ఏంటంటే పంచవర్ణ గాజులతోటి అదేవిధంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా ఆలయ కమిటీ నిర్వహించుకున్న అమ్మవారికి రేపు అంటే 4వ రోజు ఆదివారం వచ్చింది. 4వ రోజు అమ్మవారికి అన్నపూర్ణాదేవిగా భక్తులు దర్శించబోతూ ఉన్నారు. అన్నపూర్ణ అవతారం అంటే మనందరికీ తెలుసు. అన్నపానీయాలకు లోటు లేనటువంటి స్థితి. సాక్షాత్ కాశీలో పరమశివుడే అన్నపూర్ణాదేవి నుంచి ఆ అన్నాన్ని స్వీకరించాడని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి బృహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశం అన్నపూర్ణ అవతారంలో అమ్మవారిని చూసేటువంటి అవకాశం రేపు వచ్చింది. ఆ క్రమంలో భక్తులంతా కూడా అన్నపూర్ణాదేవిని దర్శించుకోవడం ఒకటి. రేపు తండుల అభిషేకం అంటే బియ్యంతో అమ్మవారికి అభిషేకం చేసేటువంటి ఒక కార్యక్రమం కూడా ఇక్కడ ఉంది. స్వర్ణ పుష్పార్చన కూడా ముత్యాలమ్మ తల్లి సన్నిధిలో బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ భక్తులు మరియు దాతల సహాయ సహకారాలతోటి రేపు ఆ కార్యక్రమం నిర్వహించబోతా ఉంది. ముత్యాలమ్మ తల్లి 4వ రోజు అన్నపూర్ణాదేవిగా దర్శనం ఇవ్వబోతా ఉన్నారు. అది ఆదివారం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, RTC బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ MBBS MD MBBS MS గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, BP, షుగర్, TB,
నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గాడ్జెస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. అసలైన దసరా దీపావళి సంబరాలు ఎక్కడో తెలుసా? మన వైనాట్ లో ఆన్లైన్ కంటే తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్. లక్కీ పాట్ ద్వారా 10,000 పైబడి కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన బహుమతి. వైనాట్. ఇప్పుడు మన జంగారెడ్డిగూడెం బ్రాంచ్ లో జస్ట్ జడ్జ్ ప్రారంభమైంది. మీకు కావాల్సిన అన్ని రకాల గిఫ్ట్ ఐటమ్స్, యాంటిక్స్ అందుబాటులో కలవు. వెంటనే విచ్చేయండి. వైనాట్ జంగారెడ్డిగూడెం. అసలైన దసరా దీపావళి సంబరాలు ఎక్కడో తెలుసా? మన వైనాట్ లో ఆన్లైన్ కంటే తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్. లక్కీ పాట్ ద్వారా 10,000 పైబడి కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన బహుమతి. వైనాట్. ఇప్పుడు మన జంగారెడ్డిగూడెం బ్రాంచ్ లో జస్ట్ జడ్జ్ ప్రారంభమైంది. మీకు కావాల్సిన అన్ని రకాల గిఫ్ట్ ఐటమ్స్, యాంటిక్స్ అందుబాటులో కలవు. వెంటనే విచ్చేయండి. వైనాట్ జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీ చక్ర సమన్విత శ్రీ విజయ దుర్గమ్మ దేవాలయంలో ద్వితీయ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో 3వ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణ అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలో ఆలయ కమిటీ ప్రతినిధులతో పాటుగా పలువురు ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుదర్శనం, వేణుగోపాలాచార్యులతో కలిసి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ వరకు ఆలయంలో జరిగే దసరా ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి తదితరులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడ పట్టణంలో వేంచేసిన శ్రీ విజయదుర్గా అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ రోజున 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా విశేషమైన పూజా కార్యక్రమాలు జరిగి అలంకరించడం జరిగింది. అలాగే సాయంత్రం అమ్మవారికి ఊంజల్ సేవ నిర్వహించడం జరుగుతున్నది. 50 మంది భక్తులు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరడమైనది. అలాగే రేపటి రోజున అమ్మవారిని లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. సాయంత్రం అమ్మవారికి విశేషంగా గులాబీ సహస్రార్చన పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. 50 మంది భక్తులు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరడమైనది. ఈరోజు శ్రీ శ్రీ విజయదుర్గా అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 3వ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించడం జరిగింది. అలాగే కుంకుమ పూజల్లో 3 దంపతులు కూర్చోవడం జరిగింది. సాయంత్రం ఉంజలి సేవ, అమ్మవారికి ప్రత్యేకంగా ఉంజలి సేవ చేయడం జరుగుతుంది. 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.
జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ వద్ద గల శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నందు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి హుండీని ఎత్తుకు వెళ్లిన ఘటన శనివారం వెలుగు చూసింది. ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ శుక్రవారం రాత్రి బాబావారికి హారతి కార్యక్రమాలైన తరువాత ఆలయానికి తాళాలు వేసి ఇంటికి వెళ్లారు. శనివారం ఉదయం ఆలయానికి వచ్చి చూసేసరికి గుడి తలుపులు తాళం పగలగొట్టి ఉండడం, లోపల హుండీ లేకపోవడాన్ని ఆయన గుర్తించారు. దీంతో జంగారెడ్డిగూడెం పోలీసులకు ఆలయ కమిటీ సమాచారం అందించారు. కాగా పట్టణ శివారులోని వైఎస్ఆర్ కాలనీ సమీపంలో పొదల్లో ఆలయ హుండీ లభ్యమైంది. ఇదిలా ఉండగా హుండీని అపహరించిన దొండకులు ఆలయంలో సీసీ కెమెరాలకు సంబంధించిన వైర్లు కూడా కట్ చేశారు. ప్రతి నెల 5వ తేదీన హుండీని తెరిచి లెక్కిస్తామని, చోరీ సొత్తు సుమారు 40,000 వరకు ఉంటుందని ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. వెంకటరమణ శర్మ అని నేను పాత బస్టాండ్ ఎంబీ సంవత్సరాల ఆవరణలో ఏం చేశాడు శ్రీ షిరిడి సాయిబాబా గత 19 సంవత్సరాలుగా పూజారి గారి కింద పనిచేస్తున్నాను. గత రాత్రి అనగా శుక్రవారం రాత్రి 9 గంటలకు నేను హారతి ఇచ్చి వెళ్ళాను. తెల్లవారుజామున 5 గంటలకు వచ్చేసరికి ఈ గుడి ఆవరణలో ఉన్న మెయిన్ తాళం బదులు కొట్టి మెయిన్ డిపి పెద్ద డిపి పట్టుకెళ్ళిపోయారు. దొడ్డిదారు మటు వచ్చి సీసీ కెమెరా 2 వైర్లు కూడా కట్ చేసి నుంచి పట్టుకెళ్లారు. తర్వాత ఎంక్వైరీ చేస్తే వైఎస్ఆర్ నగరం వెళ్ళే దారిలో మన మూల మీద పొలాల్లో ఈ డిపి ఖాళీ డిపి ఇక్కడ పారేసి వెళ్ళిపోయారు. తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి ఖాళీ డిపి మాత్రమే ఉంది. దాంతో ప్రతి నెల ఈ 5వ తారీఖు మీ డిపి తీస్తారు. ఈ గుడి ఆవరణలో కమిటీ నెంబర్లు డిపి ఓపెన్ చేస్తారు. ప్రతి నెల 40,000 నుంచి 50,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ఈ నెల ఈ రోజు యొక్క ఆదాయం తీద్దామని చెప్పి అనుకున్నారు, కానీ ఇటువంటి పరిస్థితి జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ చక్ర సహిత శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజైన శనివారం అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు ఎర్రమిల్లి మనోజ్ శర్మ ప్రత్యేక పూజ కైంకర్యాలు నిర్వహించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ వరకు నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. కావున ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం, భక్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంతాల ఎలవేల్పు దేవత శ్రీచక్ర సహిత శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన్ సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు వేకువజాము నుండి అంతరాలయ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ అంతరాలయ పూజలో మాతు శ్రీమన్నారాయణ లక్ష్మీ శ్యామల దంపతులు, అలాగే వల్లూరి దుర్గా నాగ వెంకట మహేష్ శ్రీమతి విజయదుర్గా దంపతులు, భోగవల్లి గణేష్ సూర్యకుమారి దంపతులు, మరి అదేవిధంగా జీవిమాల్ జంగారెడ్డిగూడెం బ్రాంచ్ వారు మరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అలాగే ఆలయ ప్రసాదాలకి వితరణ చేసి ఉన్నారు. మరి వారిని వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసుకున్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ క్షేత్ర సన్నిధానం నందు దేవీ శరన్నవరాత్రులు పురస్కరించుకుని అమ్మవారి యొక్క ఆలయంలో ఈరోజు దేవీ శరన్నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారిని నూకాలమ్మ అమ్మవారిని గాయత్రీ స్వరూపంగా ప్రాతకాలం నుంచి అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు, లలితా సహస్రనామ కుంకుమార్చనుడు, శ్రీ సూక్త విధానంగా అమ్మవారికి విశేష పూజ, తదనంతరం శ్రీ విద్యా సాంప్రదాయంలో అమ్మవారికి ప్రీతికరమైనటువంటి విశేషార్చన, ఉభయదారులచే అమ్మవారికి పట్టు వస్త్ర సమర్పణ, ఈ కార్యక్రమాలంతా కూడా అత్యంత వైభవంగా జరిగి ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి ఉచిత కుంకుమ పూజలు కూడా ఘనంగా నిర్వహించుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు భక్తులంతా కూడా తీసుకుని ఉన్నారు.
పామాయిల్ రైతుల సంక్షేమానికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ చేస్తున్న కృషి అభినందనీయమని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పామాయిల్ రైతు అల్లూరి రామకృష్ణ తెలిపారు. పెదవేగి మండలం లక్ష్మీపురంలోని ఆయిల్ ఫార్మ్ రీసెర్చ్ సెంటర్ను ఎంపీ మహేష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీను అల్లూరి రామకృష్ణ సత్కరించారు. పామాయిల్ టన్ను ధర 17,000 రూపాయలకు చేరడానికి ఎంపీ మహేష్ కుమార్ కృషి ఎంతో ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రైతుల సంక్షేమానికి ఎంపీ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఏలూరులోని సర్ సిఆర్ రెడ్డి ఫార్మసీ కళాశాలలో దసరా సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. దసరా అంటేనే మహిళా శక్తి, ఆ శక్తిని తెలియజేసే స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలను విద్యార్థులు నిర్వహించి దసరా యొక్క విశిష్టతను, ప్రాముఖ్యతను చాటి చెప్పారు. ఉత్సాహభరితమైన వాతావరణంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు నయనానందకారకంగా సాగాయి. కళాశాల ఆవరణలో దసరా సంబరాల పేరుతో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆదిపరాశక్తి అయిన అమ్మవారు రాక్షస సంహారం కోసం వివిధ రూపాలలో ప్రత్యక్షమై చివరికి శాంతి స్వరూపిణిగా పూజలు అందుకునే అవతారాలను విద్యార్థినులు ప్రదర్శించారు. ఇదే సందర్భంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కళాశాల కరెస్పాండెంట్ ఎం రాజా రామ్మోహన్ రావు, ప్రిన్సిపాల్ ఏ నరేంద్రబాబు పర్యవేక్షణలో అధ్యాపకేతర సిబ్బంది దసరా సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. దసరా అంటేనే ఆదిపరాశక్తి అవతారాలు. అటువంటి అవతారాలను విద్యార్థులు ప్రదర్శించడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మరొక వైపు దసరా పర్వదినాన్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు, సిబ్బంది సమాజాన్ని మెరుగుపరిచేందుకు తమదైన శైలిలో కృషి చేయాలని కరెస్పాండెంట్ రాజా రామ్మోహన్ రావు సూచించారు. ఈ కార్యక్రమాలకు కోఆర్డినేటర్ కె శైలజ సమన్వయకర్తగా వ్యవహరించారు. श्री सरस्वती देवी జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామంలోని కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శనివారం అమ్మవారు అన్నపూర్ణేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా ఆలయంలో పోతురాజు, నాగరాజుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ పూజలలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తున్న వారికి కమిటీ సభ్యులు తెలిపారు. आचम्या ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा 3 సార్లు తాగండి. చింతలపూడి మండలం గణిజర్ల గ్రామంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా గణిజర్ల గ్రామంలోని మహిళలు గత 45 రోజులుగా సాంస్కృతిక నృత్యమైన కోలాటం నేర్చుకుని గజ్జల పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోలాట గురువు సుబ్బారావు ఆధ్వర్యంలో కోలాట నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కోలాట ప్రదర్శనను జయప్రదం చేశారు. అదేవిధంగా అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహణ. పలు చట్టాలపై అవగాహన కల్పించిన న్యాయమూర్తులు. శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. చోరీ కేసులో కవల సోదరులు అరెస్ట్. నిందితుల వద్ద నుంచి 60 గ్రాముల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నామని తెలిపిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.